ఆఖరి కోరిక. తన బ్రతుకుకి మిగిలిన చివరి రాత్రి. తెల్లారకూడదని ప్రతిక్షణం తలుచుకుంటూ బ్రతికిన రాత్రి. తెల్లారితే తన బ్రతుకు తెల్లారిపోయే రాత్రి. ఇంకా కొద్ది గంటలు మాత్రమే తనకు మిగిలి ఉన్నాయి. అమ్మ గుర్తొచ్చింది. పిచ్చిదానిలా ఎన్ని సంవత్సరాలు కోట్ల చుట్టూ, జైలు చుట్టూ తిరిగింది. కనీసం జైల్లో అయినా ప్రాణాలతో ఉంటే చాలు అనుకుంది. శిక్ష ఖరారు అయిన రోజు అందరి కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడింది. ఛీ, ఎలాంటి అమ్మకు ఎటువంటి గతి పట్టించాను. తర్వాత ఎన్నో ప్రయత్నాలు, ఉరిని వాయిదా వేస్తూ వచ్చారు. కానీ శిక్షని తప్పించలేకపోయారు. చేసిన నేరం అలాంటిది. మరి అమ్మ పోసిన ఆయుష్లో మిగిలిన ఆఖరి రోజుది. ఆఖరిసారిగా అమ్మకు ఉత్తరం రాయాలనిపించింది. నా చివరి జ్ఞాపకంగా జైలు అధికారుల అనుమతి అడిగి రాయడం మొదలుపెట్టాను. అమ్మా, అమ్మా. ఇదే ఆఖరిసారి అనుకుంటా అమ్మా నిన్ను ఇలా పిలవడం. ఓ అయోగ్యుడైన కొడుకుగా నీ కడుపులో చిచ్చుపెట్టి వెళ్ళిపోతున్నాను. ఈ 7 ఏళ్ల జైలు జీవితం నాకు ఎంతో నేర్పింది. ఎన్నిసార్లు చేసిన తప్పుకి మానసికంగా చచ్చిపోయాను. ఓ అబలని అత్యంత పాశవికంగా హింసించి శరీరాన్ని కోసి పొందిన రాక్షసానందం గుర్తుస్తుంటే నన్ను నేనే క్షమించుకోలేకపోతున్నాను. ఆ పాపానికి ప్రక్షాళన లేదు, మరణం తప్ప. ఈ శిక్ష నేను మనసారా అంగీకరిస్తున్నాను. కానీ శరీరానికి కొంచెం భయం. మరణ ఘడియ దగ్గర పడుతున్న కొద్దీ చాలా భయంగా ఉంది అమ్మా. చిన్నప్పుడు భయం వేస్తే నీ కొంగుచాటు దాక్కునేవాడిని కదా. ఇప్పుడు కూడా ఒక్కసారి నీ కొంగులో ముఖం దాచుకుని ఏడవాలని అనిపిస్తుంది. జైలు గోడలు తప్ప నన్ను ఓదార్చడానికి ఇక్కడ ఎవరూ లేరమ్మా. ఈ నిశ్శబ్దాన్ని భరించలేకపోతున్నాను. జీవితం విలువ తెలిసేసరికి జీవితమే లేకుండా పోయింది. మన కుటుంబంతో కలిసి ఆనందంగా బతకాలనుంది. తప్పు సరిదిద్దుకోవాలని ఉంది. కానీ కుదరదు కదా. నాలో నేరస్తుడు ఎప్పుడో చచ్చిపోయాడమ్మా. ఇది నువ్వు నమ్మితే చాలు. వీళ్ళు నన్ను ఆఖరి కోరిక ఏమిటి అని అడిగారు. నేను ఏమడిగాను తెలుసా అమ్మా? ప్రభుత్వాన్ని, మద్యాన్ని, మత్తు పదార్థాలను నిషేధించమని అడిగాను. అదే కదా నాలాంటి మృగాన్ని తయారు చేస్తుంది. ఓ నేరస్తుడి కోరిక కదా. అంగీకరిస్తారో లేదో వాళ్ళకి సంపాదన కావాలి. నాలాంటి వాళ్ళకి ఆ మత్తులో ఉన్న గమ్మత్తు కావాలి. ఏ అమాయకురాలో బలి కావాలి. ఈ ఉరి కంభానికి ఇంకెన్ని తలలో వేలాడాలి. అదిగో తెల్లారబోతుంది. నా బ్రతుకు కూడా. జీవితంలో ఈ కొద్ది దూరం నడక ఇంత భయంకరంగా ఉంటుందని ఎప్పుడూ అనుకోలేదు. సమయం దగ్గర పడుతుంది. ఈ లోపలే నా ప్రాణం పోతే ఎంత బావుండు. నేను మరణించిన తర్వాత ఎంతమందో సంబరాలు చేసుకుంటారు. ఒక్క నువ్వు తప్ప. ఏడవకమ్మా. ఇన్నాళ్ళు ఏడ్చావు, చాలు. ఇప్పుడు నీ మీద ఒక బాధ్యత పెడుతున్నాను. ఇంకో నాలాంటి వెధవ ఇలాంటి వెధవ పని చేయకుండా నా కథని చరిత్రగా చెప్పు. ఇంకో ప్రాణం బలి కాకుండా, ఇంకెవరు ఉరి కంభానికి వేలాడకుండా దేశం దద్దరిల్లేలా నా దరిద్రపు చరిత్రని చెప్పు. కామాంధుల కళ్ళు తెరుచుకునేలా పదే నా కథ చెప్పమ్మా. ఇందులో నా స్వార్థం ఏమిటంటే కనీసం ఒక్క అమాయకురాలు బలి కాకుండా కాపాడగలిగిన నా పాపానికి కొంతైనా ప్రాయశ్చితం జరుగుతుంది. ఒక్క అమ్మాయి బతికినా నీ కొడుకు బ్రతికి ఉన్నట్లే అమ్మా. ఇంకొక్క ఆఖరి కోరిక. నా శరీరాన్ని నీకు అప్పగించిన తర్వాత నీ ఒళ్ళో ఒక్క 2 నిమిషాలు నా తల నీ ఒళ్ళో పెట్టుకో అమ్మా. నీ ఒడిలోనే నా ఆఖరి యాత్ర ముగిసింది అనుకుంటాను. ఇంకా ఎన్నో చెప్పుకోవాలని ఉంది. కుదిరితే నీకోసమైనా బతకాలని ఉంది. మృత్యువు నన్ను పిలుస్తుంది అనుకుంటా. జైలు అధికారులు వస్తున్నారు. ఇక సెలవు. శాశ్వతంగా అయోగ్యుడైన నీ చిన్న. అధికారులకు ఉత్తరం అందించాడు. వారు అతనికి కొత్త బట్టలిచ్చారు. స్నానం చేసి వచ్చి ఆఖరిసారిగా దేవుణ్ణి ప్రార్థించాడు. ఆఖరి భోజనం తీసుకువచ్చారు.
అమ్మ పంపించిందని చెప్పారు. అతను తినాలని ఎంత ప్రేమగా వండిందో పిచ్చి తల్లి. తినబుద్ధి కాకపోయినా అంతా తిన్నాడు. అమ్మ ప్రేమని వదలబుద్ధి కాలేదు. ఇక అతని అంతిమయాత్ర మొదలైంది. మృత్యు మార్గాల గుండా నడుస్తూ వెళ్తున్నారు. అంతా నిశ్శబ్దం. ఎవరూ మాట్లాడరే. తనతో కాకపోయినా కనీసం వాళ్లలో వాళ్లైనా మాట్లాడుకోవచ్చుగా అనిపించింది. ఒక మనిషి ప్రాణం పోవడం అంటే వాళ్లకు బాధేగా. వాళ్ళు అతనిలా రాక్షసులు కారుగా. ఉరికంబం దగ్గర పడింది. నడక ఆగిపోయింది. తలెత్తి చూశాడు. అక్కడ ఆ అమ్మాయి. అవును, తనే. తను ఉంది. ఏంటక్కడ? ఉరితాడు. ముందు తను ఉందేంటి అన్నా. నీ చెల్లి లాంటి దాన్ని అన్నా. వదిలే అన్నా. బతిమిలాడుతోంది. నీకు ఏం కాదమ్మా అంటూ ముందుకు వెళుతున్నాడు. ఆమె బతిమిలాడుతూనే ఉంది. ఆ రోజు ఇలాగే బతిమాలింది. వీళ్ళందరికీ వినబడడం లేదా? కాపాడాలి, ఆమెను రక్షించాలి. వస్తున్నా అమ్మా, నిన్ను నేను కాపాడుతాను. ఉరికంభం వైపు వడివడిగా నడుస్తూ వెళుతున్న అతన్ని విస్తుపోతూ చూస్తున్నారు అధికారులు. కొన్ని రోజుల తర్వాత ప్రతిరోజు కాలేజీల దగ్గర, బస్టాండులో తన కొడుకు రాసిన ఆఖరి ఉత్తరాన్ని పాంప్లెట్గా పంచుతోంది. కసాయివాణ్ణి కన్నతల్లిగా పేరుపడ్డ ఆ పిచ్చి తల్లి. మీ రాజశేఖరుని శ్రీ శివలక్ష్మి గారు.